సార్ అంటే ఇప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని శ్లోకాలు నేర్పించాలన్నారు. మరి అవి ఎలాంటి శ్లోకాలో చెప్తారా? దాంతో పాటు పిల్లలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో మరి? మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే హ్మ్. మన ధర్మంలో, హ్మ్. మన హిందూ ధర్మంలో చదువు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని మనం చెప్పుకుంటూ ఉంటాం. హ్మ్. చదువుల తల్లి అంటే సరస్వతీ దేవిని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. కాబట్టి పిల్లలకి అందరికీ సరస్వతీ నమస్తుభ్యం శ్లోకం చాలా వరకు ఈ రోజుల్లో అందరికీ వస్తూ అందరికి ఉంటుంది. తెలిసినదే. ఆ! శుక్లాంబరధరంతో పాటు సరస్వతీ నమస్తుభ్యం హ్మ్. శ్లోకం కూడా తెలిసి ఉంటూ హ్మ్. ఉంటుంది. హ్మ్. పైగా ఇందాక మనం దక్షిణామూర్తి, హయగ్రీవుడు గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. మీరు తిరుపతి వెళ్ళారంటే తిరుపతి గుడి ఎదురుగుండగా హయగ్రీవుడి గుడిలో అన్ని భాషల్లోనూ హయగ్రీవుడి శ్లోకం రాసి ఉంటుంది. హ్మ్. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం హ్మ్. ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. హ్మ్. అది చాలా చక్కటి శ్లోకం అండి. హ్మ్. పిల్లలకి అది నేర్పించేయండి. హ్మ్. అంటే మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు అంటే, హ్మ్. ఇందాక మీకు చెప్పినట్టుగాను ఒక ప్రఖ్యాత చిన్నపిల్లల శాస్త్రవేత్త హ్మ్. పిల్లల్లో చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా కలగాలి అని చెప్పడానికి హ్మ్. ఏం చెప్తారంటే, మీరు స్టడీ రూమ్‌లో పిల్లలు చదువుకోవడం మొదలెట్టగానే ఒక టోపీ పెట్టుకోమని చెప్పండి. హ్మ్. టోపీ పెట్టి చదువుకోమని చెప్పండి. హ్మ్. అంటే ఎప్పుడైతే తన ఆ గదిలోకి వెళ్ళి టోపీ పెట్టుకుంటాడో, ఆ! అతనికి మైండ్ కాన్సంట్రేషన్ ఓకే. నేను దీని మీదకి వెళ్ళిపోతున్నాను. ఓకే. అంటే ఒక క్రికెటర్ హ్మ్. వెళ్ళేప్పుడు వైట్ డ్రెస్ అది పెట్టుకొని, హెల్మెట్ ఏసుకొని ఎలా వెళ్తాడు? యూనిఫార్మ్ ఎలా తీసుకుంటాడో యూనిఫార్మ్ ఎలా అలానే. ఆ! తీసుకుంటారో, అది వాళ్ళలో ఒక షార్ప్‌నెస్ పెంచుతుందండి. యెస్. హుహుహు. ఇట్ విల్ మేక్ దెమ్ టు ఫోకస్ ఆన్ ద అంటే థింగ్స్. నేను స్టేడియంలోకి దిగుతున్నాను దిగుతున్నాను అని. అని. ఆ! అలాగే ఎప్పుడైతే అలా పెట్టుకుంటున్నారో, హ్మ్. వాళ్ళు ఎదురుగుండగా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సమాజంలో ఏంటంటే వాళ్ళ గదుల్లో అంతా పెద్ద ఏ సచిన్ తెందూల్కర్ ఫోటోనో, మైక్ టైసన్ ఫోటోనో, ఇంకోళ్ళ ఫోటోనో, కొంతమంది ఇంకా రకరకాల ఏదో వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫేవరెట్ పెట్టుకుంటూ అదే. ఉంటారు. హ్మ్. అలా కాకుండా మీరేం హ్మ్. చేస్తారంటే, హ్మ్. పిల్లలు ఆ గదిలోకి వెళ్ళంగానే ఒక గణపతి చిన్నది, హ్మ్. హైగ్రీవుడి ఫోటో, హ్మ్. ఒక దక్షిణామూర్తి ఫోటో, హ్మ్. ఒక సరస్వతీదేవి ఫోటో, హ్మ్. అలా వాళ్ళకి కనపడేట్టు ఎదురుగుండగా పెట్టండి. హ్మ్. రోజు ఒకే గదిలో ఒకే చోట చదువుకునేలా చేయండి. హ్మ్. అంతే తప్ప ఇవాళ హోంవర్క్ ఉంది, ఇక్కడ మ్యాచ్ వస్తుందని ఇక్కడ సోఫాలో కూర్చొని హోంవర్క్ చేయడము, హ్మ్. ఆ పక్కన తాతగారు అమ్మమ్మ వచ్చారు చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు చదువుకుంటానడం అలా కాకుండా హ్మ్. ఒకే రూమ్లో కూర్చుని హ్మ్. చదువుకునేట్టు చెయ్యండి. హ్మ్. ఇంకొకటి ఏంటి అంటే, మనం చదువుకునేటప్పుడు ఇక్కడ చదువు గురించి చెప్తాను కొంచెం. హ్మ్. మనము చదువుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అవును. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐఐటీ తీసుకుందాం సపోజ్. హ్మ్. ఐఐటీ, జేఈఈ తీసుకుందాం. హ్మ్. వాళ్ళు 2 ఏళ్ల ఇంటర్మీడియేట్ కోర్స్ అంతా చదవాలి. హ్మ్. చదివి డెప్త్‌లోకి చదవాలి. హ్మ్. కాంపిటేటివ్‌గా చదవాలి. టైమ్ ఫ్రేమ్‌లో చదవాలి. అంతా అయిపోయి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక క్వెషన్ పేపర్ చేతికొస్తుంది. హ్మ్. ఆ క్వెషన్ పేపర్‌లో 60 70 క్వెషన్‌లుంటాయి. హ్మ్. ఈ 2 ఏళ్లలోనూ వాళ్ళు చదివిందంతా క్వెషన్ చదవంగానే వెంటనే చాలా ఫాస్ట్‌గా ఆన్సర్ వాళ్ళకి రావాలి. హ్మ్. కదా! అవును. వెంటనే మల్టిపుల్ చాయిస్ ఉందనుకోండి. హ్మ్. ఒక క్వెషన్ అడిగారు. న్యూటన్ అవును. సెకండ్‌లో అందులో అడిగారు. వీళ్ళే చాయిస్ తీసుకునే టైం కాకుండా ఏదో షార్ప్‌గా మనం ఇది వెళ్ళిపోతే బావుంటది అది అని. వాళ్ళకి ఆ క్షణంలో గుర్తు రావాలి చదువుకున్నది. అవును. 2 ఏళ్ల చదువులో పాయింట్ అక్కడ ఒక ఫిజిక్సో, కెమిస్ట్రీయో, మ్యాథమెటిక్సో క్వెషన్ అడిగిన వెంటనే హ్మ్. వాళ్ళకి గుర్తు రావాలి. అవును. ఎలా ఉంటుంది దీని మెకానిజం ఎలా ఉంటుంది అంటే, మన ఋషులు చెప్పారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. హ్మ్. మనం చదువుకున్నంత బ్రెయిన్‌లో న్యూరాన్స్‌లో స్టోర్ అవుతుందండి. హ్మ్. అందుకనే మీరు చూడండి, మీరు చిన్నప్పుడు మూడో క్లాస్ అప్పుడు మీరు ఏదైనా ఒక పల్లెటూరులో ఉన్నారనుకోండి, అక్కడ జరిగిన సంఘటనలు ఇంకా మీకు గుర్తుంటాయి కొన్ని. అవును. ఇప్పుడివి కొన్ని ఉండవు. ఇప్పుడు ఉండవు ఇప్పటికి, చెప్పాలంటే. ఆ! ఇప్పటికీ ఉంటాయి. హ్మ్. కొన్ని 6 నెలల క్రితం జరిగిన సంఘటన అది గుర్తుండదు. ఇప్పుడు ప్రెజెంట్‌వి గుర్తుండవు గానీ అవి అవి గుర్తుండిపోతాయి. గుర్తుండిపోతాయి. హ్మ్. అక్కడ మీరు ఏదో స్కూల్లో చిన్న శ్లోకం చెప్పుంటారో, పాట పాడుంటారో, డాన్స్ చేసుంటారో అది గుర్తుండిపోతుంది. అవును. అలాగే ఒక మీకు ఇష్టమైన మాస్టారు మీకు ఏదో చెప్పుంటారు. హ్మ్. అది మీకు గుర్తుండిపోతుంది. అవును. ఒక 45 ఏళ్ల క్రితం మీ నాన్నమ్మ ఏదో చెప్పుంటారు. అది హ్మ్. గుర్తుండిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఎందుకు గుర్తుండట్లేదు నేను చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ? హ్మ్. అంటే అది న్యూరాన్‌లో స్టోర్ అవుతుంది. హ్మ్. మనం చదువుకున్నదంతా అందరికీ స్టోర్ అవుతుంది. కానీ హ్మ్. రిట్రీవింగ్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మన పురాణాల్లో, హ్మ్. శాస్త్రాల్లో మా గురువుగారు మాకు చెప్పిన రెమెడియల్ మెసేజ్ ఏంటంటే, హ్మ్. శ్వేతాంబర సరస్వతి హ్మ్. అంటే హ్మ్. తెల్ల చీర కట్టుకున్నట్టు, తెల్ల చీర కట్టు, తెల్లటి పట్టు చీర కట్టుకున్న సరస్వతీదేవి ఫోటో కనబడుతూ ఉంటుంది. అవును. మనం మార్కెట్‌లో చూస్తూ ఉంటాం. అవును. శ్వేతాంబర సరస్వతి అంటారు. హ్మ్. అంటే వెండి రంగులో మెరిసిపోయే చీర కట్టుకుని నెమలి మీద కూర్చొని సరస్వతి ఫోటో అమ్ముతూ ఉంటారు. హ్మ్. అవి తెచ్చుకోండి. హ్మ్. నెట్‌లో కూడా డౌన్‌లోడ్ అవుతాయి. ఇంత హ్మ్. చిన్న ఫోటో ఎదురుగుండగా పెట్టుకోండి. హ్మ్. ఒక పవర్‌ఫుల్ శ్లోకం ఉందండి. నానారత్న విరాజమాన మహితే సింహాసనే సంస్థిత రాకాచంద్ర నిభానన దరగల కంజాత పత్రేక్షణ వీణా పుస్తకధారిణి కుచనత
బ్రహ్మాదిభిः సేవిత యస్మాన్ పాతు సరస్వతి భగవతి శ్వేతాంబర సర్వదా. ఈ శ్లోకం యొక్క మహత్యం ఏంటంటే, వెంటనే మనం చదువుకున్నది గుర్తు పెట్టుకున్నది మెమొరీలో వెంటనే మనకు గుర్తుకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము చాలామంది పిల్లలకి ఏం చెప్తామంటే, పెద్ద పెద్ద పరీక్షలకు వెళ్ళేటప్పుడు మీరు రోజు ఇంట్లో చదువుకునేటప్పుడు మీ రూమ్లో కూర్చుని చదువుకునే ముందు ఒక్క 20 సెకండ్లు 15 సెకండ్లు పడుతుంది మీకు. ఒక్కసారి కాళ్ళకి చెప్పులు ఉంటే తీసేసి దండం పెట్టుకుని ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోండి, 3 సార్లు చదువుకోండి. వెంటనే మీరు మామూలుగా మీ హోంవర్క్ మామూలుగా చదువుకోండి. రోజు ఇది ప్రాక్టీస్ చేసుకోండి, రోజు ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏదైనా పరీక్షకు వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పరీక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటారు కదా, హాల్లో కూర్చుంటారు కదా, చెప్పులు ఉప్పేసి ఒక్కసారి పక్కవాడు ఏమనుకుంటాడు అన్నది ఆ ఫోబియా ఉండకూడదు. మీ నమ్మకం మీది, మీ విశ్వాసం మీది. నేను ఇలా దండం పెట్టుకుంటే పక్కవాడు నవ్వుతాడేమో, ఎదురుగుండా సీట్లో కూర్చుని అమ్మాయి నవ్వుతుందేమో అనుకోద్దు. లేదు, కామ్గా చేతులు లోపల పెట్టుకుని కళ్ళు మూసుకుని మనసులో 3 సార్లు చదువుకోండి. డెఫినెట్గా మీ మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా చేసి చూసామండి. చదువుకునేటప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లలకు అలవాటు చేయండి. 3వ క్లాసు 4వ క్లాసు నుంచి అలవాటు చేయండి. నాన్న రోజు చదువుకునే ముందు ఒకసారి దండం పెట్టుకున్నా, ఈ శ్లోకం చదువుకో, ఈ శ్లోకం చదువుకుంటే నీకు చదువు బాగా వస్తుంది అని చెప్పండి. 3వ క్లాస్ పిల్లాడు వింటాడు, 10వ క్లాస్ దాకా చేస్తున్నాడు. ఇందులో ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు ఏంటంటే ఇది చదువుకోమని చెప్తాం పిల్లలకి, బాగానే ఉంది. వాళ్ళు స్పష్టంగా పలకలేకపోతే, ఒక నత్తి అలాంటిది ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకేంటి మరి? ఇప్పుడు మనం నత్తి అలాంటిది ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళు పైకి చదవలేకపోతున్నారు, మనసులో చదువుకోమనండి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, పిల్లలకి మాట వచ్చిన తర్వాత అదే ఉచ్చారణ కరెక్ట్ గా లేకపోతేనే మనం ఇది మనసులో చదువుకోవాలి. చదువుకోమని చెప్పండి. అంత స్పష్టత నేను రాదు, నేను చదవలేను, ఓకే. శుక్లాంబరధరం శ్లోకం ఎలా చదువుకుంటున్నారు అందరితో పాటు, జనగణమనం అందరితో పాటు. నేను అనుకున్నది ఏంటంటే, ఒకవేళ అలా స్పష్టత లేని వాళ్ళు కూడా చదవడం వల్ల ఏమైనా వాళ్ళకి క్లారిటీ వస్తుందేమో అని నేను అలాంటిది ఏమైనా అలాంటిది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంటమ్మా పిల్లాడు స్పష్టత లేదు, మాటలో తడబడుతున్నాడు. అలాంటిప్పుడు ఏం చేస్తారంటే, చిన్న రెమెడీ, మంచి ముందు రోజు రాత్రి పెరుగు తోడు పెట్టుకోండి. ఇంట్లో చిన్న కప్పులో పెరుగు తోడు పెట్టుకుని, మీ ఇంటి దగ్గర శివాలయం ఉంటే సోమవారం నాడు ఆ పిల్లాడికి ఇచ్చో ఆయనకి ఇచ్చో మీరు ఆ పెరుగు పంపించండి శివాలయంకి అభిషేకం చేయించడానికి. శివాలయంలో గురువుగారికి చెప్పండి, అభిషేకం చేసేయానికి నేను పెరుగు పంపిస్తాను అని. మా పిల్లవాడి పేరు చదవండి అని చెప్పండి. సోమవారం నాడు ఇలా పంపిస్తే ఒక 5 నుంచి 11 సోమవారాల నాడు మీరు శివాలయంలో పెరిగిస్తే పిల్లల్లో మాట స్పష్టత వస్తుంది. దానికి దీనికి లింక్ ఏంటండి అంటారు. లింక్ ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు మారినప్పుడల్లా మనుషుల మనోభావాలు మారుతూ ఉంటాయి. పున్నమికి అమావాస్యకి అక్కడెక్కడో చంద్రుడు ఉంటే ఇక్కడ మనం ఎందుకు మారుతాం? చంద్ర మనసో జాత అంటారు. అందుకనే సోమవారం నాడు మీరు ఈ రెమెడీ చేసుకోవడం వల్ల, ఇందాక తోటకూరాకుడు రెమెడీ ఎలా చెప్పానో అలాగే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లల్లో ఆ స్పష్టత, మందబుద్ధి అనేది తగ్గుతుంది.